నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద 5 రోజుల క్రితం ఓ ఇంట్లోకి కంటైనర్ దూసుకెళ్లింది. ఆ ప్రమాదంలో కంటైనర్ కింద పడి వెంకన్న అనే వ్యక్తి మృతి చెందాడు. గత 5 రోజుల నుంచి ప్రమాదానికి కారణమైన కంటైనర్ ను అక్కడి నుంచి తొలగించలేదు. దీంతో ఆ కంటైనర్ లో ఉన్న వ్యర్థాలతో దుర్వాసన, పురుగులు, ఈగలతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. ఆగ్రహించిన గ్రామస్తులు నార్కట్పల్లి అద్దంకి రహదారిపై నిరసన ధర్నా నిర్వహించారు. ఆ టైంలో ధర్నా చేస్తున్న వారిపై పోలీసులు చిందులు తొక్కారు. ధర్నా చేస్తున్న గ్రామస్తులను అసభ్య పదజాలంతో దూషించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, రెహనా, ఏదైతే నాకట్పల్లి అద్దంకి రహదారి పైన 5 రోజుల క్రితం జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఆ ప్రమాదానికి కారణమైనటువంటి కంటైనర్ లారీ ఏదైతే ఉందో ఆ కంటైనర్ లారీ అక్కడే బోల్తా పడడం, దాన్ని అలాగే వదిలేయడం తోటి అందులో ఉన్నటువంటి వ్యర్థాలతోటి తీవ్రమైనటువంటి దుర్వాసన, ఈగలు, దోమలు, పురుగులు రావడంతో 4 రోజులుగా గ్రామస్తులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో నిన్న సాయంత్రం ఏదైతే నాకట్పల్లి అద్దంకి రహదారి పైన ఏదైతే మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం గ్రామంలో గ్రామస్తులంతా కూడా రహదారి పైన నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మిర్యాలగూడ రూరల్ సిఐ నాగదుర్గ ప్రసాద్ అక్కడ తన పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే 5 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఆ ప్రమాదానికి గురైనటువంటి కంటైనర్ ను అక్కడి నుంచి తొలగించకపోవడం తోటి ఏదైతే అందులో ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకెళ్తున్నటువంటి చికెన్ వ్యర్థాలకు సంబంధించి ఆ కంటైనర్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ కంటైనర్ లో ఉన్నటువంటి చికెన్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి తీవ్రమైనటువంటి దుర్వాసన గ్రామం అంతా కూడా అలుముకోవడంతో పోలీసులు పట్టించుకోలేదనే విషయంలో గ్రామస్తులంతా కూడా నిరసనకు దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి రూరల్ సిఐ మిర్యాలగూడ రూరల్ సిఐ నాగదుర్గ ప్రసాద్ గ్రామస్తుల పైన మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించడం, గ్రామస్తుల పైన చేయి చేసుకున్న సిచ్యువేషన్ కూడా వీడియోలో మనకు విజువల్స్ లో చూడొచ్చు. ఎందుకంటే గ్రామంలో యాక్సిడెంట్ అయ్యి మృతి చెందినటువంటి వ్యక్తికి పరంగా కూడా ఎలాంటి ఆర్థిక సహాయం కూడా అందించే విషయంలో కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఇటు దుర్వాసన వస్తున్నా కూడా ఆ కంటైనర్ ను అక్కడి నుంచి తొలగించకుండా కూడా ఉండడంతో గ్రామస్తులు ఆగ్రహంతో నిరసన దిగడంతో పోలీసులు మాత్రం గ్రామస్తులకు నచ్చ చెప్పాల్సింది పోయి వారిపైన దురుసుగా ప్రవర్తించడం, వారిపైన చేయి చేసుకోవడం, అలాగే అసభ్య పదజాలంతో మహిళల పైన కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో వ్యవహరించిన తీరు పట్ల కూడా కొంత వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడం, నాగదుర్గ ప్రసాద్ సిఐ మిర్యాలగూడ రూరల్ సిఐ నాగదుర్గ ప్రసాద్ వ్యవహార శైలి పట్ల కూడా కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే ఈ కంటైనర్ డీసీఎం ఏదైతే ఉందో అది బుగ్గబావిగూడెంలో ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇంట్లో నిద్రిస్తున్నటువంటి వెంకన్న అనే వ్యక్తి మృతి చెందడం, ఆ కంటైనర్ ని యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రమాదానికి గురైన తర్వాత అక్కడి నుంచి పోలీసులు దాన్ని తొలగించి పోలీస్ స్టేషన్ కి సమీపంలోకి తరలించాల్సి ఉంటుంది. కానీ పోలీసులు ఈ విషయం పైన కూడా పట్టించుకోకుండా కేవలం మృతదేహాన్ని మాత్రం అక్కడి నుంచి తీసుకెళ్లడం, కేవలం పోలీసు కేసు నమోదు చేసి వదిలేయడం పట్ల కూడా కొంత గ్రామస్తులైతే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆ చికెన్ వ్యర్థాల వల్ల కూడా పురుగులు ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోకి పురుగులతో పాటు దుర్వాసన వస్తుండడంతో భరించలేకుండా ఉన్నామంటూ కూడా దీంతో నిరసన వ్యక్తం చేస్తున్న వారిపైన కూడా పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం పట్ల కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పోలీసింగ్ ఏదైతే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అంటూ కూడా ఒకవైపు చెప్తూ ఇలా నిరసనకారులకు నచ్చజెప్పి అలా నిరసనను విరమించే విధంగా చేయాల్సిన పోలీసులు ఇలా వారిపైన చేయి చేసుకోవడం, అలాగే దురుసుగా ప్రవర్తించడం, అసభ్య పదజాలంతో దూషించడం పట్ల కూడా పోలీసుల తీరుపైన కూడా తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. మొత్తానికి మిర్యాలగూడ రూరల్ సిఐ వ్యవహార శైలి పట్ల కూడా అయితే
ఆయన పైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే వినిపిస్తుంది. గ్రామస్తుల పైన కూడా అలా వ్యవహరించిన తీరు పట్ల కూడా వెంటనే చర్యలు తీసుకోవాలనే మాత్రం డిమాండ్ అయితే వినిపిస్తుంది. రెహనా. ఓకే జనయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గంట